వెల్కమ్ టు ట్యూన్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ కోటేశ్వరరావు. సో 6th క్లాస్లోని ఏపీ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని ఫిగర్ అవుట్ ప్రాబ్లమ్స్ డిస్కషన్లో భాగంగా ఈరోజు 5th చాప్టర్ ప్రైమ్ టైంలోని 5.1, 5.2 ఫిగర్ అవుట్ అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేసి హైప్ చేయడం ద్వారా ఇది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. అందులో ముందుగా ఫిగర్ ఇట్ అవుట్ 5.1లో ఫస్ట్ ప్రాబ్లం చూసినప్పుడు ఎట్ వాట్ నంబర్ ఈజ్ ఇడ్లీ వడ సెడ్ ఫర్ ద 10th టైం అన్నప్పుడు ఈ ఇడ్లీ వడ గేమ్ చూసుకున్నప్పుడు సో ఇడ్లీ వడ గేమ్లో చిల్డ్రన్స్ ఒక సర్కిల్ రౌండ్గా కూర్చుంటారు. సో ఫస్ట్ పర్సన్ 1 అని, సెకండ్ పర్సన్ 2 అని, థర్డ్ పర్సన్ ఇడ్లీ అని, ఫోర్త్ పర్సన్ 4 అని, ఫిఫ్త్ పర్సన్ వడ అని, అలా 3 యొక్క మల్టిపుల్స్కి ఇడ్లీ అని, 5 యొక్క మల్టిపుల్స్ని వడ అని. ఇడ్లీ వడ అంటే 3 మరియు 5 రెండు యొక్క కామన్ మల్టిపుల్ని ఇడ్లీ వడ అంటారు. అంటే మనకి ఇక్కడ ఇడ్లీ వడ అనేది 15 నెంబర్ దగ్గర వస్తుంది, తర్వాత 30 నెంబర్ దగ్గర వస్తుంది, అలా 45, 60 అలా అని వస్తుంటుంది. సో మనకి 10th టైము ఇడ్లీ వడ అన్నప్పుడు 15 × 10 అంటే 150 నెంబర్ దగ్గర ఇడ్లీ వడ అనేది 10th టైం వస్తుంది. సో ఇక్కడ మనకి ఇడ్లీ వడ సెడ్ నెంబర్స్ అన్నప్పుడు 50, 15, 30, 45, 60, 75, 90, 105, 120, 135, 150, 165 అండ్ సో ఆన్. సో 10th టైం ఇడ్లీ వడ నెంబర్ అంటే మనకి 150 అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకి if the game is played for the numbers 1 to 90, find out a bit వచ్చేసి how many times would the children say idli including the times they say idli vada. B bit వచ్చేసి how many times would they the children say vada including times of they say idli vada. C bit how many టైమ్స్ వుడ్ చిల్డ్రన్ సే ఇడ్లీ వడ అన్నప్పుడు మనకి 1 to 90లో ఇడ్లీ అనేది 3 మల్టిపుల్స్కి మాత్రమే చేస్తారు. అంటే 3, 6, 9, 12 అండ్ సో అని ఉంటుంది. సో 1 to 90లో 3 యొక్క మల్టిపుల్స్ అన్నప్పుడు 90/3 అంటే 30 టైమ్స్. సో 30 టైమ్స్ అనేది మనకి ఇడ్లీ అనేది పిల్లలు చెప్తారు. సో అంటే ఇంక్లూడింగ్ ఇడ్లీ వడ నెంబర్స్ ఆల్సో కాబట్టి. అదేవిధంగా హౌ మెనీ టైమ్స్ వుడ్ చిల్డ్రన్ సే వడ. వడ అనేది మనకి 5 యొక్క మల్టిపుల్స్ ఇక్కడ. సో 5, 10, 15 అనేది 3కి 5కి కామన్ మల్టిపుల్ కాబట్టి దీన్ని ఇడ్లీ వడ అంటారు. సో దీన్ని కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి 15, 20 అండ్ సో ఆన్. సో అప్ టు 90 అన్నప్పుడు మనకి 90/5 అంటే 18 మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి 18 ఉంటాయి కాబట్టి మనకి 18 టైమ్స్ వడ అనే నెంబరు రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ వుడ్ ద చిల్డ్రన్ సే ఇడ్లీ వడ. ఇడ్లీ వడ అన్నప్పుడు అవి వాటికి కామన్ ఫ్యాక్టర్స్ 15, 30, 45 ఇలా 15 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 90/15 అంటే మనకి 6 టైమ్స్ ఇడ్లీ వడ అనే వాడిని మనం పిల్లలు రిపీట్ చేస్తారు. సో దీనికి చూసుకుంటే సో మనకి 1 to 90 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఇడ్లీ సే నంబర్స్ ఇంక్లూడింగ్ ఇడ్లీ వడ నంబర్స్ అన్నప్పుడు 3, 6, 9, 10, 3, 6, 9, 12 అండ్ సో ఆన్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇడ్లీ సే అన్నప్పుడు మనకి 90/3 అంటే 30 టైమ్స్ వస్తుంది.
అదేవిధంగా బీబీటీ వచ్చేసి వడాసే నంబర్స్ ఇంక్లూడింగ్ ఇడ్లీ వడ నంబర్స్ అన్నప్పుడు 5, 10, 15 అండ్ సో ఆన్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వడాసే అన్నప్పుడు 90/5 అంటే 18 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ సిబిటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇడ్లీ వడ సేస్ అన్నప్పుడు ఇడ్లీ వడ అనేది 15 మల్టిపుల్స్ కాబట్టి 90/15 అంటే 6 టైమ్స్ అనేది ఇడ్లీ వడ సే చేస్తారు అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు సో మనకి వాట్ ఇఫ్ ద గేమ్ వాజ్ ప్లేడ్ టిల్ 900 హౌ వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ అన్నప్పుడు మనకి ఇడ్లీ నంబర్స్ అన్నప్పుడు ఇడ్లీ సే నంబర్స్ అన్నప్పుడు 3, 6, 9, 12 అండ్ సో ఆన్ మనకి 900 వరకు వస్తాయి. సో అప్పుడు మనకి ఏ బిట్ వచ్చేసి 900/3 అంటే 300 వస్తాయి. సో అదేవిధంగా బి వడాసే టైమ్స్ అన్నప్పుడు 900/5 అన్నప్పుడు 180 టైమ్స్ వస్తుంది. అదేవిధంగా సి బిట్ వచ్చేసి హౌ మెనీ టైమ్స్ ఇడ్లీ వడ సేస్ అన్నప్పుడు మనకి 900/15 అన్నప్పుడు 60 టైమ్స్ అనేది వస్తుంది. సో దీని ఆన్సర్ చూసినప్పుడు సో మనకి ఫ్రమ్ 1 to 900 ఏ బిట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ చిల్డ్రన్ సే ఇడ్లీ అన్నప్పుడు 900/3 అంటే ఇంక్లూడింగ్ ఇడ్లీ వడ కాబట్టి 300 టైమ్స్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చిల్డ్రన్ సే వడ అన్నప్పుడు 5 మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ 3 and 5 అంటే ఇడ్లీ వడ నంబర్స్ కాబట్టి 900/5 అన్నప్పుడు 180 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చిల్డ్రన్ సే ఇడ్లీ వడ అంటే 15 మల్టిపుల్స్ కాబట్టి 900/15 అన్నప్పుడు 60 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం. సో మనకి ఫోర్త్ ప్రాబ్లం ఈ దిస్ ఫిగర్ somehow related to the idli vada game. Imagine playing the game till 30. Draw the figure if the game is played till 16. సో ఇక్కడ మనం గేమ్లో 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నప్పుడు మనకి 3, 9, 12 అదేవిధంగా 15 అనేది ఇడ్లీ వడ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 18, 21, 24, 27. సో ఇవి 3 మల్టిపుల్స్. ఇది వెన్ డయాగ్రామ్. ఇక్కడ 5 యొక్క మల్టిపుల్స్ 5, 10, 15, 20, 25, 30. సో ఇది సేమ్ ఇడ్లీ వడ గేమ్ లాగానే ఉంది. సో ఇక్కడ ఈ సైడ్ ఉన్నది ఇడ్లీ సే నంబర్స్ అని పెట్టుకోవచ్చు, ఇది వడా సే నంబర్స్ అనుకోవచ్చు. ఈ కామన్ మల్టిపుల్స్ ఏమన్నా ఉన్నాయో అవి ఇడ్లీ వడ సే నంబర్స్గా తీసుకుంటే సో 1 to 30లో మనకి ఇడ్లీ వడ అనేది 2 టైమ్స్, ఇడ్లీ ఓన్లీ అనేది మనకి 7 టైమ్స్, ఓన్లీ వడ అనేది 4 టైమ్స్ వస్తుంది. దీన్ని మనము అప్ టు 60 దాకా ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఎస్ దిస్ ఫిగర్ ఈజ్ క్రియేటెడ్ టు the idli vada game. The Venn diagram shows multiples of 3 in one circle, multiples of 5 in other and their common multiples in the intersection. This matches the game when idli said for multiples of 3, vada said for multiples of 5, common multiples of 3 and 5 idli vada. So figure for the game played for 60 is తీసుకున్నప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నప్పుడు ఇవి వడా నెంబర్స్ వస్తాయి. సో ఇడ్లీ నెంబర్స్, సో ఇడ్లీ, సో మల్టిపుల్స్ ఆఫ్ 5 అనేవి వడా నెంబర్స్ వస్తాయి, వడా సే నెంబర్స్. సో కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 5 అన్నప్పుడు ఇడ్లీ వడ సే నెంబర్స్ వస్తాయి. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ చూసుకున్నప్పుడు ఇడ్లీ వడ సే నెంబర్స్ అన్నప్పుడు 15, 30, 45, 64 వస్తాయి. సో ఓన్లీ వడ సే నెంబర్స్ అన్నప్పుడు 5, 10, 20, 25, 35, 40, 50, 55 అంటే ఇది 8 టైమ్స్ వస్తుంది. ఓన్లీ
ఇడ్లీస్ ఏ నెంబర్స్ అన్నప్పుడు 3, 6, 9, 12, 18, 21, 24, 27, 33, 36, 39, 42, 48, 51, 54, 57. అప్పుడు మనకి 16 టైమ్స్ ఓన్లీ ఇడ్లీస్ ఏ నెంబర్స్ వస్తాయి. అదే ఇడ్లీ ఇంక్లూడింగ్ ఇడ్లీ వడ అన్నప్పుడు మనకి 60/3 అన్నప్పుడు 20 టైమ్స్ వస్తుంది. సో అదేవిధంగా వడాస్ ఏ నంబర్స్ అన్నప్పుడు ఇంక్లూడింగ్ ఇడ్లీ వడ అన్నప్పుడు మనకి 60/5 అంటే 12 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఫిగర్ ఇట్ అవుట్ 5.2లో ఫస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు ఫైండ్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 40 దట్ లై బిట్వీన్ 310 అండ్ 410 అన్నప్పుడు సో 40 యొక్క మల్టిపుల్స్ తీసుకున్నప్పుడు మనకి 310 కంటే గ్రేటర్గా ఉన్నాయంటే 320, 360, 400. సో 440 అనేది దీనికంటే గ్రేటర్గా ఉంటుంది కాబట్టి బిట్వీన్ 310 అండ్ 410 మధ్యలో మనకి 40గా మల్టిపుల్స్ ఉన్నప్పుడు 320, 360 అండ్ 400 వస్తుంది. సో multiples of 40 between 310 and 410 are 320, 360, 400 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో ఇక్కడ హూ యామ్ ఐ అని 2 బిట్స్ ఇచ్చాడు. ఏ బిట్ వచ్చేసి ఐ యామ్ ఏ నంబర్ లెస్ దాన్ 40, వన్ ఆఫ్ మై ఫ్యాక్టర్ ఈజ్ 7, ద సమ్ ఆఫ్ మై డిజిట్స్ ఈజ్ 8. సో నంబర్ యొక్క ఫ్యాక్ట్ అనేది 7 కాబట్టి ఆ నంబర్ అనేది 7 యొక్క మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ లెస్ దాన్ 40 అనే నంబర్ కాబట్టి 7 యొక్క మల్టిపుల్స్ లెస్ దాన్ 40 రాసుకున్నప్పుడు నంబర్స్ మనకి 7, 14, 21, 28, 35. సో 40 కంటే లెస్ కాబట్టి ఇవే వస్తాయి. సో వాటిలో ఇక సమ్ ఆఫ్ ది డిజిట్స్ మై డిజిట్స్ ఈజ్ 8 అన్నాడు. ఇక్కడ 7 కాబట్టి ఇది కాదు. 4 + 4 5 కాదు. 2 + 1 3 కాబట్టి కాదు. 2 + 8 10 కాబట్టి ఇది కూడా కాదు. సో 3 + 5 8 కాబట్టి సో రిక్వైర్డ్ నెంబర్ అంటే హూ యామ్ ఐ అన్నప్పుడు నెంబర్ అనేది మనకి 35 అవుతుంది. నెక్స్ట్ బి బిట్ చూసుకున్నప్పుడు ఐ యామ్ ఏ నంబర్ లెస్ దాన్ 100, 2 of my factors 3 and 5, one of my digits is one more than the other అన్నాడు. సో అంటే మనకి ఇక్కడ ఇవి రిక్వైర్డ్ నెంబర్ అనేది 100 కంటే తక్కువ ఉండాలి. సో 2 of my factors are 3 and 5 అన్నాడు. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ అనేది 3కి 5కి కామన్ మల్టిపుల్ వస్తుంది. సో 3కి 5కి కామన్ మల్టిపుల్స్ అన్నప్పుడు 15 వస్తుంది. 15 టేబుల్స్లో 15, 30, 45, 60, 75, 90. సో లెస్ దెన్ 100 కాబట్టి మనకి 90 వరకు వస్తాయి. సో ఇక్కడ మనకి ఏమైందంటే సో వన్ ఆఫ్ మై డిజిట్ ఈస్ 1 more than the other. సో 1కి 5కి డిఫరెన్స్ 4 కాబట్టి ఇది కాదు. 3కి 0కి డిఫరెన్స్ 3 కాబట్టి ఇది కాదు. 4కి 5కి డిఫరెన్స్ 1 కాబట్టి ఇది రిక్వైర్డ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 63 తీసుకున్నప్పుడు డిఫరెన్స్ 3 వస్తుంది కాబట్టి కాదు. 75 తీసుకున్న డిఫరెన్స్ 2 కాబట్టి కాదు. 09 డిఫరెన్స్ 0 కాబట్టి 9 కాబట్టి కాదు. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఏమవుతుందంటే 45 అనేది రిక్వైర్డ్ నెంబర్ వస్తుంది. దీని ఆన్సర్ చూసినప్పుడు సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు మనకి ఏ బిట్ మల్టిపుల్స్ ఆఫ్ 7 less than 40 అన్నప్పుడు 7, 14, 21, 28, 35. సో ద సమ్ ఆఫ్ ది నంబర్ డిజిట్స్ ఈజ్ 8 అని ఇచ్చాడు. సో ది రిక్వైర్డ్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ 3 + 5 = 8 కాబట్టి మనకి 35 అవుతుంది. నెక్స్ట్ బి బిట్ వచ్చేసి
లెస్ దెన్ 100 2 ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ 3 and 5 అన్నారు కాబట్టి సో ఇట్ ఈస్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 and 5. సో 3 and 5 యొక్క కామన్ మల్టిపుల్స్ 3 and 5 లెస్ దెన్ 100 అన్నప్పుడు 15 30 45 60 75 90. సో వన్ ఆఫ్ మై డిజిట్ ఈజ్ వన్ మోర్ దెన్ ద అదర్ అన్నాడు కాబట్టి వీటికి డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి రిక్వైర్డ్ నెంబర్ అనేది 45 వస్తుంది. సో బికాజ్ 5 - 4 = 1 కాబట్టి సో రిక్వైర్డ్ నెంబర్ అనేది 45 వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసుకున్నప్పుడు సో ఇక్కడ ఏ నంబర్ ఫర్ విచ్ ద sum of all its factors is equal to twice the number is called perfect number. Perfect number అంటే sum of the factors is double the number is called a perfect number. So the number 28 is perfect number. So it factors 1 2 4 7 14 and 28. Their sum 1 + 2 3 3 + 4 7 7 7 14 + 14 28 + 28 అంటే 56, which is the twice of 28. Find a perfect number between 1 to 10 అన్నప్పుడు 1 యొక్క ఫ్యాక్టర్స్ 1 కాబట్టి అది కాదు. 2 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 కాబట్టి సమ్ 3 కాదు. 3 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు 1 3 4 అవుతుంది కాదు. 4 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు 1 2 4 7 అవుతుంది కాదు. 5 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు 1 5 కాదు కాబట్టి 6 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు 1 2 3 తర్వాత 6 అవుతుంది. సో ఇవి అడిషన్ చేసినప్పుడు మనకి 6 + 6 12 అవుతుంది. సో ఇది 2 × 6 కాబట్టి 6 అనేది మనకి లెస్ దాన్ 10లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు థర్డ్ ప్రాబ్లం ఆన్సర్ ఏ నంబర్ ఫర్ విచ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ది నంబర్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ నంబర్. సో పర్ఫెక్ట్ నెంబర్ బిట్వీన్ 1 and 10 ఈజ్ 6 because factors of 6 equal to 1 2 3 6. Sum of the factors equal to 1 + 2 + 3 + 6 + 12. 6 equal to 12. It equal to 2 × 6. Hence, the number 6 is a perfect number between 1 to 10 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్. సో ఇక్కడ మనకి ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 and 28, 35 and 50, 4, 8 and 12, 5, 15 and 25. సో ఇక్కడ మనకి 20 యొక్క ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 1 2 4 5 10 20 వస్తాయి. అదే 20 యొక్క ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 1 2 4 7 14 28. సో వీటన్నిటిలో కామన్గా ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ అంటే 1 2 1 2 4 అనేవి కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అదేవిధంగా 35 50 తీసుకున్నప్పుడు 35 యొక్క ఫ్యాక్టర్స్ 1 5 7 35 అవుతాయి. అదే 50 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు 1 2 5 25 10 అదేవిధంగా 50 వస్తుంది. సో మనకి వీటిల్లో కామన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 1 5 కాబట్టి 1, 5 అనేవి కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35 and 50 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో 4 యొక్క ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 1 2 4 వస్తాయి. 8 యొక్క ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 1 2 4 8 వస్తున్నాయి. 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 1 2 3 6 12. సో వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు మనకి 1 2 4 అనేవి కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అదేవిధంగా 5 15 25 తీసుకున్నప్పుడు 5 యొక్క ఫ్యాక్టర్స్ 1, 5
15 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 15, 5. అదేవిధంగా 25 ఫ్యాక్టర్స్ 1, 5, 25 వస్తాయి. సో వీటిలో కామన్ ఫ్యాక్టర్ అనేది 1, 5 అవుతాయి. సో వీటిని చూసుకున్నప్పుడు సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అన్నప్పుడు 1, 2, 4, 5, 10, 20. ఫ్యాక్టర్స్ ఆఫ్ 28 అన్నప్పుడు 1, 2, 4, 7, 14, 28. సో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అండ్ 28 ఈక్వల్ టు మనకి 1, 2, 4 వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35 అన్నప్పుడు 1, 5, 7, 35. ఫ్యాక్టర్స్ ఆఫ్ 50 అన్నప్పుడు 1, 2, 5, 10, 25, 50. సో కామన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనకి 1, 5 వస్తాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 అన్నప్పుడు 1, 2, 4. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 1, 2, 4, 8. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 1, 2, 3, 4, 6, 12 వస్తుంది. కామన్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు మనకి 1, 2, 4 వస్తాయి. నెక్స్ట్ మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అన్నప్పుడు 1, 5. ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 అన్నప్పుడు 1, 3, 5, 15. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 అన్నప్పుడు 1, 5, 25. Therefore కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 5, 15 and 25 ఈక్వల్ టు 1, 5. నెక్స్ట్ ప్రాబ్లం చూసినప్పుడు నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఫైండ్ ఎనీ 3 numbers that are multiples of 25 but not multiples of 50 అన్నారు. సో 25 యొక్క మల్టిపుల్స్ తీసుకున్నప్పుడు మనకి 25, 50, 75, 100, 125, 150, 175 అండ్ సో అని ఉంటాయి. సో 50 యొక్క మల్టిపుల్స్ అన్నప్పుడు 50, 100, 150 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి అడిగింది ఎనీ 3 numbers that are multiples of 25 but not multiples of 50 అన్నప్పుడు మనకి 25, 75, 125, 175 ఇలాంటి నెంబర్స్ అన్ని కూడా మనకి రిక్వైర్డ్ నెంబర్స్ అవుతాయి. దీని ఆన్సర్ చూసినప్పుడు సో మనకి మల్టిపుల్స్ ఆఫ్ 25 నెంబర్ 25, 50, 75, 100, 125 and so on. సో 3 multiples of 25 but not 50 అన్నప్పుడు మనకి 25, 75, 125 వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం చూసినప్పుడు Anshu and his friend play the Idli Vada game with 2 numbers which are both smaller than 10. The first time anybody says Idli Vada is after the number 50. What could the numbers be which are assigned Idli and Vada అన్నాడు. సో మనకి ఇక్కడ వచ్చే నంబర్స్ ఏముండాలి అంటే ఇడ్లీ వడ అసైన్ చేసే నంబర్స్ లెస్ దాన్ 10 ఉండాలి. వాటికి కామన్ మల్టిపుల్ అనేది ఫస్ట్ నెంబరు 50 కంటే గ్రేటర్ అయి ఉండాలి. సో 50 కంటే గ్రేటర్ అన్నప్పుడు మనకి 6తో స్టార్ట్ చేసుకుంటే 6, 9s 6కి 9కి ఎల్సిఎం తీసుకున్నప్పుడు మనకి 18 వస్తుంది. కాబట్టి అది పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ 7తో స్టార్ట్ అయ్యి చూసుకున్నప్పుడు 7, 4 తీసుకున్న 28 వస్తుంది. 7, 5, 35, 7, 6, 42, 7 7s అంటే సేమ్ 7 వస్తుంది. 7, 8. సో 7, 8 పేరు తీసుకున్నప్పుడు వాడి యొక్క ఫస్ట్ ఇడ్లీకి 7ని వడకి 8ని మనం అసైన్ చేసినప్పుడు వాడి యొక్క ఇడ్లీ వడ నంబర్ అనేది 7, 8, 56 అంటే ఇది ఆఫ్టర్ 50 వస్తుంది. అదేవిధంగా 7, 9 తీసుకున్నా కూడా మనకి 7, 9, 63 అనేది కూడా ఆఫ్టర్ దట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్
8, 9 కూడా తీసుకోవచ్చు. సో 8, 9 తీసుకున్నప్పుడు 8, 9, 72 ఇది కూడా మనకి గ్రేటర్ దాన్ 50 వస్తుంది. సో పాసిబుల్ పేర్స్ అన్నప్పుడు ఇడ్లీ వడ నంబర్స్ సో 7, 8 ఆర్ 7, 9 ఆర్ 8, 9. సో వీటి యొక్క ఫస్ట్ టైం వచ్చే ఇడ్లీ వడ నంబర్ అనేది గ్రేటర్ దాన్ 50 అవుతుంది. సో ఇడ్లీ వడ నంబర్స్ ఆఫ్టర్ 56 పాసిబుల్ నంబర్స్ అన్నప్పుడు 7, 8 ఆర్ 7, 9. వీటిని ఎవరు తీసుకున్నప్పుడు 8, 7, 8, 9. సో అనదర్ నంబర్ అనేది 9, 7. సో ఇవి తీసుకున్నప్పుడు వీటి యొక్క ఫస్ట్ వచ్చే ఇడ్లీ వడ నంబర్ అనేది గ్రేటర్ దాన్ 50 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ 7th ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఇన్ ద ట్రెజర్ హంటింగ్ గేమ్ Grumpy has kept treasures on 28 and 70. What jump sizes will land on both the numbers? సో ఈ ట్రెజర్ హంటింగ్ గేమ్లో సో ఇక్కడ జంప్ జాక్ పాట్ ఈ గేమ్లో ట్రెజర్ అనేది ఒక నంబర్ దగ్గర మనము హైడ్ చేసినప్పుడు ఇంకొక పర్సన్ అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ జంప్స్ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ జంప్స్ చేసుకుంటూ ఆ ట్రెజర్ని రీచ్ కావాలి. సో అలా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లేస్ 24 ప్లేస్లో ట్రెజర్ అనేది మనకి హైడ్ చేసినప్పుడు మనం 0 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 12, 16, 20, 24 ఇలా 4 జంప్స్ చేస్తూ రీచ్ కావచ్చు. లేదంటే 3, 0 to 3, 3 to 6, 6 to 9, 9 to 12, 12 to 15, 15 to 18, 18 to 21, 21 to 24 ఆ విధంగా కూడా మనం రీచ్ కావచ్చు. లేదా 6 to 12, 12 to 18, 18 to 24 లేదా 8 టేబుల్ 8, 16, 24 ఈ విధంగా ఈక్వల్ జంప్ చేస్తూ మనకి దాని మీద జంప్ చేసినప్పుడు అతను ఆ ట్రెజర్ అనే దాన్ని దక్కించుకుంటాడు. సో ఈ గేమ్లో మనకి 28ని రీచ్ కావాలంటే మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ 28 తీసుకున్నప్పుడు మనకి 1, 2, 4, 7, 14, 28. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 70 తీసుకున్నప్పుడు 1, 2, 5, 7, 10, 14, 35, 70 వస్తుంది. సో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 28 and 70 తీసుకున్నప్పుడు మనకి 1, 2, 7, 14. సో ఇప్పుడు మన జంప్ సైజెస్ అనేది 1 యూనిట్ 1 యూనిట్ పోతే 28ని 17 రీచ్ కావచ్చు. లేదా 2 యూనిట్స్ తీసుకున్నప్పుడు కూడా 28, 17 రీచ్ చేయొచ్చు. లేదా 7 యూనిట్స్ తీసుకున్నా కూడా మనకి 28 రీచ్ కావచ్చు, 28, 70. అదేవిధంగా 14 యూనిట్స్ తీసుకున్నా కూడా మనకి జంప్ సైజ్ అనేది 17 రీచ్ కావచ్చు. సో స్మాల్ నెంబర్ ఆఫ్ జంప్స్గా ఉన్నప్పుడు మనం 14 తీసుకొని ఈ జంప్ 14 రీచ్ అయినప్పుడు మనకి 28 and 70 రెండు ఒకేసారి జంప్స్లో మనకి రీచ్ అవుతుంది కాబట్టి దీని ట్రెజర్ అనేది తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం, 8th ప్రాబ్లం. ఇన్ ద డయాగ్రామ్ బిలో Rishi has erased all the numbers except the common multiples. Find out what those numbers could be and fill in the missing numbers. సో అన్నప్పుడు ఇక్కడ కామన్ మల్టిపుల్స్ అనేవి 24, 48, 72 ఉన్నాయి. సో 24కి ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు 1, 2, 3, 4, 6, 12,
అదేవిధంగా 6 తర్వాత 8, 12, 24. సో ఈ నెంబర్స్లో మనము ఏం తీసుకున్నా కూడా అవి మనకి కామన్ మల్టిపుల్స్ 72, 48, 24 ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం 8, 12 తీసుకుంటే 8, 12 తీసుకున్నప్పుడు 8 యొక్క మల్టిపుల్స్ 8, 16, 24 అనేది కామన్ మల్టిపుల్ అవుతుంది. 32, 40, అదేవిధంగా 56, 64 అనేవి 8 యొక్క మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 8. అదేవిధంగా మల్టిపుల్స్ ఆఫ్ 12 తీసుకున్నప్పుడు 12, 36, 24 ఇక్కడ ఉంది, 48 ఉంది, నెక్స్ట్ 60, తర్వాత 70 అనేది వస్తుంది. సో అదర్వైజ్ ఇక్కడ మనము 3, 8 తీసుకున్నప్పుడు 8 మల్టిపుల్స్ 8, 16, 24 ఉంది, 32, 40, 56, 64 రాసుకోవచ్చు. 3 యొక్క మల్టిపుల్స్ ఉన్నప్పుడు 3, 6, 9, 12, 15, 18 అలాంటి నెంబర్స్ అన్నీ రాసుకోవచ్చు. సో దీని ఆన్సర్ చూసినప్పుడు సో ఇక్కడ కామన్ మల్టిపుల్స్ ఈక్వల్ 24, 48, 72. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఈక్వల్ టు 1, 2, 3, 4, 6, 8, 12, 24. సో కాబట్టి మనకి మల్టిపుల్స్ ఆఫ్ 3, మల్టిపుల్స్ ఆఫ్ 8 తీసుకున్నప్పుడు వాటి కామన్ మల్టిపుల్స్ 24, 48, 70 వస్తాయి. సో 3 యొక్క మల్టిపుల్స్ 3, 6, 9, 12, 15, 18, 21, 27, 30, 33, 36, 39, 42, 45 రాసుకోవచ్చు. 8 యొక్క మల్టిపుల్స్ అన్నప్పుడు 8, 16, 32, 40, 56, 64, 80, 88 కామన్ మల్టిపుల్ వచ్చేసి 24, 48, 70 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ దట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఆల్ ది నంబర్స్ ఫ్రమ్ 1 to 10 ఎక్సెప్ట్ 7 అన్నప్పుడు అది మనకి ఎల్సిఎం ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 యొక్క ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ 2, 4 అనేవి 8 ఫ్యాక్ట్స్ కాబట్టి 8 తీసుకోవచ్చు. సో 6 అనేది కూడా 3/3 విలువ అవుతుంది, 2/3 విలువ అవుతుంది కాబట్టి 3 తీసుకోవచ్చు. తర్వాత 5 తీసుకుంటే వీటికి ప్రోడక్ట్ అనేది మనకి వీటికి ఎల్సిఎం అవుతుంది. సో 9/3 విలువ కావాలంటే అది సో 3/3 విలువ అయితే సరిపోదు, 9/3 విలువ కావాలి. సో అంటే 8 into 9 into 5 అనేది రిక్వైర్డ్ నెంబర్ వస్తుంది. సో 8 9s 72, 72 into 5 అంటే 360 అనేది డివిజిబుల్ బై ఆల్ ద నంబర్స్ ఫ్రమ్ 1 to 10 ఎక్సెప్ట్ 7 అని చెప్పుకోవచ్చు. సో స్మాలెస్ట్ నంబర్ విచ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ all the numbers from 1 to 10 except 7 equal to 5 into 8 into 9 equal to 5 8s 40, 49s 360 also. Next problem. Find the smallest number that is multiple of all the numbers from 1 to 10 అన్నాడు. సో 1 to 10లో అన్నిటితో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్నప్పుడు
మనకి 1 2 3 4 5 6 7 8 9 10. సో 8th డిజిట్లో అయ్యే నెంబర్ అన్ని 2తో 4th డిజిట్లో అవుతాయి కాబట్టి 8 ఇంటూ 9th డిజిట్లో అయ్యే 3 డిజిట్లో అవుతాయి. 6 అనేది 8 9th డిజిట్లో అయినప్పుడు డిజిట్లో అవుతాయి కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ అనేది మనకి 5 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9 వస్తుంది. సో మనకి 5 8s 40, 40 9s 360, 360 ఇంటూ 7, 7 0s 0, 7 6 42, 7 3s 21, 4 25. సో 2520 నెంబర్ అనేది స్మాలెస్ట్ నెంబర్, దట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఆల్ ది నంబర్స్ ఫ్రమ్ 1 to 10. So smallest number that is multiple of all the numbers from 1 to 10 equal to 5 into 7 into 8 into 9 equal to 2520 is the required number. Thank you.